2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, రోజు మనం గోల్డ్ రేట్ మాట్లాడుకున్నప్పటికీ కూడా సిల్వర్ గురించి కూడా అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఈ రోజు సిల్వర్ రేట్ ఎలా ఉంది, దాంతోపాటు సిల్వర్ మూవ్మెంట్ని బట్టి కనుక మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఫర్దర్గా ఇది ఎలా ఉండబోతుంది, ప్రైస్లో వేరియేషన్స్ అనేవి ఎలా గుర్తించవచ్చు? సిల్వర్ గురించి పట్టించుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి మీ అందరికీ. అది ఎలా అంటారా? చెప్తా ఆ డీటెయిల్స్ కూడా. ఎందుకంటే సిల్వర్ ఈజ్ బికమింగ్ స్ట్రాంగర్ దెన్ గోల్డ్. ఈ విషయం అస్సలు మర్చిపోకండి. మరి గోల్డ్ చూస్తే గోల్డ్ కూడా ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. సిల్వర్ ఆల్ టైమ్ క్రియేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ గత వారం వరకు ఎవ్రీ డే హై కొడుతుంది. మీకు ఇంకో విషయం చూపించాలి. ఇప్పుడు 5 minutes చార్ట్ నేను గోల్డ్ది సిల్వర్ది రెండు చూపిస్తాను. మీరు ఒక భయంకరమైన సత్యాన్ని మీరు ఇక్కడ గుర్తించబోతున్నారు. అదేంటో ఆ చార్ట్ చూసినప్పుడు చెప్తా. కానీ దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే స్పాట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అది చూసుకుందాం. ప్లస్ ఇంట్రాడేలో ఆ పైవట్ లెవెల్స్ ఏమంటున్నాయి అది కూడా మనం చూద్దాము. ప్లస్ దానివల్ల లాస్ట్లో మీకు ఒక మంచి క్లారిటీ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్స్ కంపేర్ చేసుకొని మీకు చెప్తాను. మీరు షాక్ అయిపోతారు. సో లెట్ మీ షో యూ దాట్. బిఫోర్ దాట్ లెట్స్ గో టు ది స్పాట్ మార్కెట్ ప్రైసెస్. సో సిల్వర్ రేట్ చూసుకుంటే ఇందులో క్యారెటేజ్ ఉండదు కాబట్టి మీకు డైరెక్ట్గా ఇక్కడ ప్రైస్ ₹119.90 నిన్నటి ప్రైస్ ఉంటాయి. ఇవాళ ₹120. ఇవాళ మీకు 10 పైసలు పెరగడం జరిగింది. అలాగే సిల్వర్లో మీకు కేజీ ప్రకారం చూసుకుంటే జస్ట్ ఒక ₹100 మాత్రమే అప్రిసియేషన్ వచ్చింది. నా వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనకి ఇక్కడ మీకు ఒక విషయం చూపిస్తా. గత వారంలో ఇది యాక్చువల్గా మనము వీక్లీలో చూపిస్తాం, కానీ ఇవాళ ఇది చాలా అవసరమైంది కాబట్టి మీకు ఒక విషయం చూపించాలని చెప్పేసి జూలై 5th, 6th and 7th 3 రోజులు చూసుకుంటే మీకు 0.00 ఉంది మూమెంట్లో. అండ్ జూలై 8th రోజున వస్తే మీకు ₹100 పడిపోయినట్టే పడింది. మళ్ళీ నిన్న ఏం జరిగింది? ఇవాళ మీకు ₹100 పెరిగిపోయింది. సో ప్రతిసారి మీకు ఇక్కడ సిల్వరు తగ్గుగా పడిపోవడం అండ్ ఎక్కువగా పెరిగిపోవడం అంటూ జరుగుతుంది ప్రతిసారి. అండ్ ఎంత పడిపోతుందో అంత పెరుగుతుంది, దానికంటే డబల్ పెరుగుతుందండి. చార్ట్లో క్లారిటీ ఉంది ఇక్కడ. దీనికోసం నేను మీకు ఫస్ట్ అయితే నేను మీకు లెవెల్స్ చెప్తాను. లెవెల్స్ చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో సిల్వర్ ఇప్పుడు మీకు ఎంసెక్స్ ఫ్యూచర్ మార్కెట్లో ₹1,08,000 ట్రేడ్ అవుతుంది. దాదాపు ఒక ₹15 ప్లస్లో ఉంది ఇప్పుడు. సో హై చూసుకుంటే ₹1,08,076, ₹1,07,759 లో. సో ఇక్కడ మనం చూసుకుంటే రెసిస్టెన్స్ లెవెల్ 1,08,695 రెసిస్టెన్స్ 1 అయితే సపోర్ట్ 1,07,178 ఉంది. ఈ రెండింటి మధ్యలో ఉన్నంత వరకు అయితే మీకు ఐడియా ఉంటుంది దట్ సైడ్ వేస్లో ఉంటుంది అనమాట. అంటే రెసిస్టెన్స్ 1 అన్న దాటాలి, లేదంటే సపోర్ట్ 1 అన్న బ్రేక్ అవ్వాలి. ఒకవేళ బ్రేక్ అయితే డౌన్ సైడ్లో సపోర్ట్ 1,06,468 ఉంది. అండ్ సపోర్ట్ 3 చూసుకుంటే 1,05,661 ఉంది. ఒకవేళ రెసిస్టెన్స్ 1 దాటిందనుకోండి, రెసిస్టెన్స్ 2లోకి వెళ్తుంది అప్పుడు 1,09,502 అండ్ రెసిస్టెన్స్ 3 వరకు కూడా ఈజీగా వెళ్ళిపోతుంది 1,10,212. నా ఇప్పుడు లెవెల్స్ అన్ని ఇచ్చాను మీకు. మార్కెట్లో ప్రైస్ ఏం నడుస్తుంది అది కూడా చూపించాను. స్పాట్ మార్కెట్లో కూడా ఏం జరిగిందో గత 5 రోజులు అది కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీకు చార్ట్స్ చూపిస్తా. నా వాచ్ అవుట్. సో ఇందులో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సిల్వర్ 5 minutes ఉంది ఇక్కడ, చూసారా? 5 నిమిషాలు. అండ్ గోల్డ్ కూడా మీకు చూపిస్తున్నాను. గోల్డ్ కూడా 5 minutes ఉంది. నా వాచ్ ఇట్ అవుట్. నేనేం చేస్తాను ప్రతిసారి మీకు ఇక్కడ పడిపోయే ముందు ఒకసారి ట్రెండ్ లైన్ వాడితే మీకు తెలిసిపోతుంది ఎక్కడ నుంచి పడిపోయే అవకాశం ఉందన్న విషయం మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇది మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి సిల్వర్ మనం ట్రెండ్ లైన్ డ్రా చేసాము. ఇక్కడ నుంచి సిల్వర్ పడిపోయింది. క్లియర్? ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? నా ఇప్పుడు మీకు అసలు సిసలైన సినిమా చూపిస్తాను. ఇక్కడ చూడండి వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇదిగోండి ఈ బాటమ్ నుంచి మనం తీసుకుంటే 7th of July బాటమ్ నుంచి తీసుకుంటే ఇక్కడ మీకు ఒక అప్పర్ బాటమ్ వచ్చిందనమాట. అది లోవర్ బాటమ్ అయితే ఇది అప్పర్ బాటమ్ అనమాట. సో అప్పర్ బాటమ్ మనం డ్రా చేసినప్పుడు లైన్ ఏమవుతుందంటే లైన్ పై వైపుకే వెళ్తుందనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ట్రెండ్ లైన్ మీకు అప్ సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడండి గోల్డ్లో మీరు సేమ్ 5 minute చార్ట్లో 7th of July నాడు వచ్చిన లో మీరు చూసుకుంటే చూసారా ఏమవుతుందండి? లైన్ పైకి వెళ్ళట్లా, ట్రెండ్ లైన్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. దానికి అర్థం ఏంటంటే గోల్డ్ హ్యాస్ బికమ్ వీక్, చాలా వీక్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీకు గోల్డ్ ఇంకా ఎక్కువగా పడే అవకాశాలు చాలా క్లారిటీతో మనకు కనిపిస్తుంది. నేను రికమెండేషన్ ఇవ్వను, ప్యూర్గా మీకు ఒక ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. ఈ విషయము
అందరూ కూడా జాగ్రత్తగా మీరు ఎలాంటి విషయం ఉన్నా కానీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ చార్ట్లో చూడండి. ఇక్కడ మీకు లైన్ పై వైపు వెళ్తుంది, ఇక్కడ మాత్రం మీకు లైన్ డౌన్ సైడ్ వస్తుంది. సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు ఫాల్ మోర్ దాన్ సిల్వర్ అనమాట. సో అందుకే నేను చెప్పా, సిల్వర్ని మీరు ఇగ్నోర్ చేశారా మీరు గోల్డ్లో లాస్ పాలవుతారు. సో ఈ రెండింటిని ప్యారలల్గా మీరు ట్రాక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ప్రెషస్ మెటల్స్లో ట్రేడ్ అయ్యేదగ్గే ప్రెషస్ మెటల్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ రెండే, గోల్డ్ అండ్ సిల్వర్ తప్పితే మూడోది మీకు లేదు. ఎంసెక్స్ ఫ్యూచర్స్లో ఉన్నా కానీ దాన్ని పక్కన పెట్టండి. గోల్డ్ సిల్వర్కి మీకు మార్కెట్ చాలా పెద్దది కాబట్టి ఈ రెండిట్లోనే మీకు క్లారిటీ అంటూ మీకు ఇచ్చేసా. సో దట్ మీన్స్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు ఫాల్ మోర్. మీకు ఒక విషయం చెప్పనా, ఇదే కొనసాగితే ఒకవేళ గోల్డ్లో వీక్నెస్ 1 సంవత్సరం లోపల 80,000 కూడా వచ్చే అవకాశం ఉంది. సో గోల్డ్ గురించి చెప్పాను, కానీ సిల్వర్ మాత్రం బాగా హై వైపు వెళ్తుంది. గోల్డ్ మాత్రం పడుతూ ఉంటే సిల్వర్ మాత్రం మీకు 1,20,000, 1,50,000 కూడా 1 సంవత్సరంలో టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెండు కూడా డైవర్జెన్స్ ఫార్మాట్లో వెళ్తున్నాయి. అంటే ఒకటి నార్త్ వెళ్తే ఇంకోటి సౌత్కి వెళ్తుంది. ఈ విషయంలో ఇంకా అప్డేట్స్ కావాలంటే కాల్ చేసి తెలుసుకోండి ఈ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.